నమస్తే అండి. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ అండ్ రిలేషన్‌షిప్ కౌన్సిలర్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి టాపిక్ ఒత్తిడి లేదా యాంగ్జైటీ లేదా ఆందోళన లేదా డిప్రెషన్. అసలు ఒత్తిడి అంటే ఏంటి అనేది చాలా సర్వసహజంగా మనం అనుకుంటూ ఉంటాం. ఒత్తిడి అనేటటువంటిది అందరూ చూసేటటువంటిది అంశమే. ప్రతిరోజు కూడా మన దినచర్యలో ఒత్తిడి అనేటటువంటి లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, అసలు ఒత్తిడి అనేటటువంటి దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక పరమైనటువంటి అంశం కింద పరిగణలోకి తీసుకొని, దానికి ట్రీట్మెంట్ చేయవలసినటువంటి అవసరం ఉందా అనేటటువంటిది చాలా మందిలో ఉండేటటువంటి ప్రశ్న. ఈరోజు ఒత్తిడి గురించి ప్రత్యేకంగా ఏంటి అని మాట్లాడుకోకపోయినా, అసలు ఒత్తిడికి ఏ సమయం, ఏ సందర్భంలో ఏ స్థాయిలో ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకోవాలనే అంశం మాత్రం ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే కనుక ఒత్తిడి అనేది కేవలం ఒక డయాగ్నోసిస్ కాదు. ఎందుకంటే ఒత్తిడిలో గ్రూప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట. ఒక గుంపుగా ఉండేటటువంటి మానసిక సమస్యలు ఏమి రావచ్చు ఒత్తిడిలో. డిప్రెషన్ రావచ్చు, యాంగ్జైటీ రావచ్చు, ఫోబియాలు ఉండొచ్చు. ఏంటి పదాలు? డిప్రెషన్ అంటే ఆత్మన్యూన్యతా భావం. అంటే జరిగిపోయినటువంటి ఒక అంశం గురించి విపరీతమైనటువంటి బాధపడటం. కొన్ని సందర్భాల్లో సున్నితమైన మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు ఏ అంశం జరగకపోయినా కూడా చాలామంది వచ్చి అంటూ ఉంటారు, సరే ఏం జరగలేదు మా జీవితంలో అయినా కానీ విపరీతమైన బాధ ఉంది, దిగులు ఉంది, నిద్ర పట్టట్లేదు, ఆకలి వేయట్లేదు, చేసేటటువంటి పని మీద దృష్టి పెట్టలేకపోతున్నాం, ఎప్పుడు గుండెల్లో భారం అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, ఎందుకు ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది, చనిపోవాలని అనిపిస్తుంది, తినబుద్ధి అవ్వట్లేదు. సో ఇవి డిప్రెషన్కి సంబంధించినటువంటి అంశం. సో అక్కడ దాన్ని కూడా ఒత్తిడి అనే కేటగిరీలో వేస్తాం. ఇది ఆఫీస్లో ఒత్తిడా, లేదంటే భార్యాభర్తల గొడవల వల్ల ఒత్తిడా, పిల్లల భవిష్యత్తు గురించి ఉన్నటువంటి ఒత్తిడా అని మనం అనుకోవట్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో, చాలా సందర్భాల్లో ఇన్ఫ్యాక్ట్ ఏ సంఘటన లేకుండా కూడా, ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి లేకపోయినా కూడా ఒత్తిడి అనేటటువంటిది ఉండటానికి ఒక అవకాశం ఉంది. అంటే డిప్రెషన్ అనేది రావడానికి అవకాశం. ఒత్తిడిలో రెండో కేటగిరీ ఆందోళన. సో ఈ ఆందోళన పడేటటువంటి వాళ్ళు సర్వసహజంగా ఏంటంటే జరగబోయేటటువంటి అంశాల గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్నపాటి అంశాలే, ట్రైన్ లేట్ అవుతుంది, బస్ లేట్ అవుతుంది, ఆఫీస్ లేట్ అవుతుంది, లేదంటే ఇక్కడ పరీక్ష, ఏదో ఒక అంశం, ఏదో ఒకటి ఆలోచన అనేటటువంటిది సుడిగుండంలాగా కాన్స్టెంట్గా బ్రెయిన్లో కంటిన్యూస్గా తిరగటం వల్ల మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉండదు. అంటే గతంలో వాళ్ళు అలా ఆందోళన పడిన ప్రతి సందర్భంలో వాళ్ళు స్పీడ్గా చేసినా, స్లోగా చేసినా, పైకి చేసినా, కిందకి చేసినా పని అయితే అయిపోతుంది. అయిపోయినటువంటి గతంలో మనం ఇంత ఆందోళన పడినా కూడా మనం ఈజీగానే పనులు చేసుకున్నాం అనేటటువంటి భావన పక్కన పెట్టి ఇప్పుడు బాగా స్పీడ్గా ఆలోచిస్తూ ఉంటారు, భయపడుతూ ఉంటారు, గుండె దడ ఉంటుంది. ఇందాక మనం డిప్రెషన్కి సంబంధించిన సిమ్టమ్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాంగ్జైటీ, ఆందోళనకు సంబంధించినటువంటి సిమ్టమ్స్లో ఏంటంటే ఆతృత, కంగారు, ఒకే విధంగా పరిగెట్టేటటువంటి ఆలోచనలు, ఏదో అయిపోతుంది, నెక్స్ట్ మినిట్ ఏదో అయిపోతుంది, వర్స్ట్ కమ్ సినారియో ఏదో జరగబోతుంది అనేటువంటి, అంటే ఉద్యోగం పోతుందనో, లేదంటే బస్సు మిస్ అయిపోతానో, ట్రైన్ మిస్ అయిపోతా, పరీక్ష ఫెయిల్ అయిపోతానో, లేదంటే టీచర్ కానీ, ప్రొఫెసర్ కానీ, బాస్ కానీ గర్జిస్తారు, తిడతారని అవటానికి అవకాశం ఉంది. ఆందోళన పడినంత మాత్రాన అది అవటానికి అవకాశం ఉంది, కానీ అది 100వ వంతో 10వ వంతో ఉంటుంది. అంటే చాలా సన్నపాటి అవకాశం. అదేవిధంగా ఏంటంటే అదే ఆలోచిస్తూ నిద్ర పట్టకపోవటం, సరిగ్గా తినకపోవటం, చిన్నపాటి ఆందోళన వల్ల చేసేటటువంటి తప్పులు అధికంగా ఉండటం, జ్ఞాపక శక్తి తగ్గిపోవటం. అంటే చాలామంది ఆందోళన పడినటువంటి వాళ్ళు, సార్ మాకు మర్చిపోతున్నాం సార్, చిన్న చిన్న అంశాలు కూడా, ఆఫీసు, ఇంటిపరమైనటువంటి సహజమైనటువంటి అంశాలు కూడా మర్చిపోతున్నాం అని అంటూ ఉంటారు. ఎందుకు మర్చిపోతారు అంటే కనుక యూజువల్గా దానికి కారణం ఏంటంటే బ్రెయిన్లో అనవసరమైనటువంటి విపరీతమైనటువంటి రకరకాల ఆలోచనలు అన్నీ కూడా నిండిపోవటం వల్ల ఇంపార్టెంట్ అంశాల మీద దృష్టి కేంద్రీకరణ తగ్గిపోవటం వల్ల ఆందోళన మర్చిపోవటం అన్నది జరుగుతుంది. ఇది రెండో కేటగిరీ ఆఫ్ ఒత్తిడి. అంటే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒత్తిడి అనేటటువంటి దాంట్లో ఎన్ని రకాల అంశాలు ఉంటాయి అని చెప్తున్నాను. మూడో రకమైనటువంటి ఒత్తిడి ఏముండొచ్చు? ఫోబియా ఉండొచ్చు. ఫోబియా అంటే ఏంటి? విపరీతమైనటువంటి భయం. ఏ స్థాయి భయం అంటే కనుక ఇంకా నెక్స్ట్ మినిట్ ఏదో జరిగిపోతుంది అనేటటువంటి ఆతృత భయంతో ఏంటంటే ఆ పనినే పోస్ట్పోన్ చేయటం కానీ, ఆ పనినే అవాయిడ్ చేయటం కానీ, అంటే ఇంకా ఆఖరికి డిప్రెషన్లో కానీ, యాంగ్జైటీలో కానీ, ఆత్మన్యూనతా భావం కానీ, ఆందోళనలో కానీ చూడనటువంటి అంశాలు మనం ఫోబియాలో చూస్తాం. అంటే ఏంటి? ఇంకా వాళ్ళు లైవ్లో ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ కళ్ళు ఎదురుగుంటే ఆ సంఘటన అయిపోతున్నట్టుగా అందులో వాళ్ళు లీనమైపోయి ఆ సంఘటన వాళ్ళ కళ్ళు ఎదురుగుంటే జరిగిపోతుంది అనేటటువంటి భావంతో
వాళ్ళు గుండె దడ పెరిగిపోతుంది, గొంతు కారిపోతుంది, ఒక చోట కుదుటిగా కూర్చోలేరు, ఏమి నిదానంగా ఆలోచించలేరు. ఎవరు ఎంతవరకు సముదాయించడానికి, చల్లబరచడానికి ప్రయత్నం చేసినా కూడా ఎవరి మాట వినేటటువంటి పరిస్థితి లేదు. ఆఖరికి ఏ స్థాయి వరకు ఒత్తిడి వెళ్తుందంటే కనుక ఇంకా పరిస్థితిని అవాయిడ్ చేస్తారు. ఆఫీస్‌ని ఉద్యోగం మానేయటం గానీ, ప్రయాణం చేయటం మానేయటం గానీ, ఫ్లైట్లు ఎక్కటం మానేయటం గానీ, హాస్పిటల్స్‌కి కూడా వెళ్ళటం మానేయటం గానీ ఆ భయంతో. ఎగ్జామ్స్ చాలామంది ఏంటంటే ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్ ఇలాంటివి కూడా తర్వాత సంగతి తర్వాత జరుగుతుందిలే. ఈ భయం అనేటటువంటిది తగ్గిన తర్వాత రేపటి రోజు మళ్ళీ ఆ సిచ్యువేషన్ నేను అప్రోచ్ అవుతానని సిచ్యువేషన్ పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాను. సో చూసారా ప్రేక్షకులు, ఎంత ఒత్తిడిలో ఎన్ని రకాలున్నాయి, ఎన్ని రకాలున్నాయి. కానీ మనం ఏంటంటే ఇవి ఆటోమేటిక్‌గా అది మనస్తత్వంలో ఉండేటటువంటి ఒక యాస్పెక్ట్‌గా, మన వ్యక్తిత్వంలో ఉండేటటువంటి ఒక నార్మల్ రియాక్షన్‌గా చాలా సందర్భాల్లో వదిలేస్తూ ఉంటాం. భయపడటంలో తప్పేముంది, బాధపడటంలో తప్పేముందండి, ఆందోళన పడటంలో తప్పే. కానీ ఎప్పుడైతే కనుక ఈ ఆందోళన పడటం, విపరీతంగా భయపడటం, లేదంటే డిప్రెషన్ లానే ఆత్మన్యూన్యతా భావంలోకి వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే మన రోజువారీ కార్యక్రమాలు దెబ్బతింటం జరుగుతాయో, ఇటువంటి లక్షణాలు ఉండటం వల్ల మన పని అనేటటువంటిది పోస్ట్‌పోన్ జరిగిపోతూ ఉంటుందో, మన వల్ల మనకే కాకుండా మన కెరియరు, మన చదువుకి, మన పరిస్థితుల మీద ప్రభావం పడటం వల్లే కాకుండా ఇతరులు కూడా, అది చూసినటువంటి ఇతరులు కూడా దాన్ని చూసి బాధపడేటటువంటి పరిస్థితి వస్తుందో, అప్పుడు ఖచ్చితంగా దాన్ని ట్రీట్మెంట్ చేయవలసినటువంటి ఒత్తిడిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. ట్రీట్మెంట్ అవసరమైనటువంటి ఒత్తిడి. సో చాలా సింపుల్ లాజిక్. ఇటువంటి లక్షణాలు నేను ఇప్పటివరకు డిప్రెషన్, యాంగ్జైటీ, ఫోబియాలో అందరూ చూస్తుంటారు. కానీ ఎప్పుడు ట్రీట్మెంట్కి వెళ్ళాలి అంటే కనుక ఎప్పుడైతే కనుక వాళ్ళు వర్క్ మీద, ఎగ్జామ్స్ మీద, రోజువారీ కార్యక్రమాల మీద, చేసేటటువంటి పనుల మీద, వాళ్ళ మీద వాళ్ళు ఒత్తిడి వల్ల వాళ్ళ జీవితంలో వెనక్కి వెళ్ళిపోవటం అనేది జరుగుతుందో, అదేవిధంగా వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సంబంధికులు కానీ, స్నేహితులు కానీ వాళ్ళని చూసి బాధపడటం కానీ, ఏదో జరుగుతుంది, నీలో ఏదో డిఫరెన్స్ వచ్చింది అని ఒకరికి ఇద్దరు చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆ ఒత్తిడికి ట్రీట్మెంట్ అనేటటువంటిది అవసరం. అయితే దీర్ఘకాలికమైనటువంటి ట్రీట్మెంట్ అక్కర్లేదండి ఒత్తిడి. ఎందుకంటే దాన్ని పసిగట్టటము, దానికి సరైనటువంటి కౌన్సిలింగ్ కానీ, పర్యవేక్షణలో కూడినటువంటి ట్రీట్మెంట్, అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ అని చెప్పి చాలా లేటెస్ట్గా ఆధునిక కాలంలో అత్యాధునికమైనటువంటి ట్రీట్మెంట్ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్లు ఒక డాక్టర్ యొక్క, ఒక సైకియాట్రిక్, ఒక నిష్ణాతుడైనటువంటి సైకియాట్రిస్ట్ యొక్క పర్యవేక్షణలో మందుల యొక్క మోతాదు కానీ, దాంతోపాటు కౌన్సిలింగ్ అనేటటువంటి టెక్నికల్ కానీ కలగలిపితే కనుక మందులు దీర్ఘకాలికంగా వాడవలసినటువంటి అవసరం లేదు. అంటే కారణం ఏంటి అనేది కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వటం, లక్షణాలు ఏంటి అనేది కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వటం, పరిణామాలు, ఈ ఆందోళన వల్ల, ఒత్తిడి వల్ల జరిగిన పరిణామాలు ఏంటి అని కనుక్కొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వటం. ఎప్పుడైతే కనుక ఈ బ్యాలెన్స్ అండ్ క్యాలిక్యులేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుందో సైకియాట్రీలో, ఎవరన్నా సైకియాట్రిస్ట్ ఆ పరంగా ముందుకు వెళ్ళేటట్టయితే ఆ ట్రీట్మెంట్ చాలా చక్కగా, సునాయాసంగా, ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ దీర్ఘకాలికంగా ఉండే ట్రీట్మెంట్లా కాకుండానే తాత్కాలికంగా వాడుతూ, తాత్కాలికమైనటువంటి ట్రీట్మెంట్ కింద మారి, దాంతోపాటు కౌన్సిలింగ్ కలగలిపితే కనుక, మెడిటేషన్ అండ్ యోగా కలగలిపితే కనుక చాలా తొందరగా ఇందులోంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నేను ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడాలనుకున్న టాపిక్. ఒత్తిడి అంటే ఎటువంటి కేటగిరీస్ ఉంటాయి, ఒత్తిడికి ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలనేటటువంటి ఆలోచన. సో చాలామంది అనుకుంటూ ఉంటారు, అనుమానం అంటే భార్య భర్తను అనుమానించడం, భర్తను భార్యను అనుమానించడం అంటే. అనుమానం అనేటటువంటిది ఇంగ్లీష్లో మనం డౌట్ అంటూ ఉంటామండి. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, లేనిది ఉన్నట్టుగా భ్రమపడటం. అది కేవలం భార్యాభర్తలకు సంబంధించిన అనుమానం కాదు, ఏ అంశమైనా కూడా ఒక క్వశ్చన్ మార్క్తో ముందుకెళ్ళటం. జరుగుతుందా, జరగదా, చేయగలనా, చేయలేనా, ఇందులో ప్రమాదం ఉందా లేదా, ఆప్షన్ ఏయా, ఆప్షన్ బియా, లేదంటే నేను పెట్టింది అక్కడే పెట్టానా, ఇంకో చోట పెట్టానా, వేసిన తాళం వేసానా లేదా, లేదంటే పరీక్ష రాసినప్పుడు కరెక్ట్గా రాసానా, రాయలేదా, స్టవ్ ఆపినప్పుడు ఆపానా లేదా, తలుపు వేసినప్పుడు వేసానా, వేయలేదా, అలాగా ఏదైనా. అంటే వాళ్ళ చూసేటటువంటి విధానం, వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం, వాళ్ళు అనుకునేటటువంటి విధానం మీదే వాళ్ళకు ఒక సర్వసహజమైనటువంటి అనుమానం క్రియేట్ అవుతుంది. సో దీన్ని డౌట్ అంటారు, అనుమానం అంటూ ఉంటారు. అయితే ఈ అనుమానంలో రకరకాల అనుమానాలు ఉంటాయి, కానీ దాన్ని ఓసిడి అనే కేటగిరీ కింద వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన మీద మనకు నమ్మకం లేకపోవటం, చేసినటువంటి పని పదే పదే చేయటం, ఏదన్నా అవరోధం కానీ, అపవాదం కానీ, ఇంకోటి ఏదో జరుగుతుంది, తెలియనటువంటి ఒక ప్రమాదం జరగబోతుంది అనేటటువంటి ఆలోచనతో పదే పదే చేయటం అనేది మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. దాన్ని ఓసిడి, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనుకుంటాం. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకునే అనుమానం ఏంటంటే,
భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి అనుమానం గురించి మాట్లాడుకుంటాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ఈ కేసెస్ ఎక్కువ అయిపోతున్నాయి. ఎప్పుడైతే కనుక సోషల్ మీడియా కానీ, స్మార్ట్ ఫోన్స్ యొక్క యూసేజ్ కానీ, లేదంటే ఈ రకరకాల వెబ్సైట్స్, రకరకాల సోషల్ వెబ్సైట్స్ అనేవి వచ్చేసినాయి. డేటింగ్ యాప్స్ కానీ, లేదంటే టిండర్, ఇలాంటి రకరకాల యాప్స్ రావటం వల్ల ప్రజలు దాంట్లోకెళ్ళి అసలు ఆ యాప్ ఏంటి అనేటటువంటి ఆస్వాదించేటటువంటి ప్రయత్నంలో ఒక్కొక్కరికి పదుల సంఖ్యలో గ్రూపులు, రకరకాల వెబ్సైట్లో సబ్స్క్రిప్షన్స్, రకరకాల ఛానల్స్లో సబ్స్క్రిప్షను, ఇలా రకరకాలు ఉండటం వల్ల ఏమైంది అంటే కనుక ఒక విధమైనటువంటి రియల్ వరల్డ్ నుంచి మనం ఒక తెలియనటువంటి ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇది ప్రత్యేకంగా ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్యన ప్రత్యేకంగా కారణమవుతున్నటువంటి అనుమానం. యూజువల్గా మనం అనుమానం అనేది భార్య నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు, నాకు తెలియకుండా ఎవరితోనో మాట్లాడుతున్నావు అనేది ఒకటి. అలాగే భర్త కూడా భార్యను అనుమానించడం. యూజువల్గా ఈ ప్రధానమైనటువంటి కేటగిరీ, అనుమానానికి ప్రధానమైనటువంటి కేటగిరీ కానీ కారణం కానీ ఆల్కహాలిజం అండి, తాగుడు. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకునేటటువంటి టాపిక్ ఏంటంటే తాగుడు లేనటువంటి సందర్భాల్లో కూడా అనుమానం ఉండొచ్చా? చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. చాలామంది తాగుడు దానికి కారణం ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్లో ఉండేటటువంటి ఆ కణాలని డ్రింక్ అనేటువంటి ఆల్కహాల్ అనేటటువంటిది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, కొంతకాలం తర్వాత వాటిని క్షీణింపజేసి వాటిని నాశనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా వచ్చేటటువంటి అనుమానం తాగుడు మూలంగా వచ్చేటటువంటి అనుమానాన్ని. తాగేటటువంటి వ్యక్తి సాయంత్రం అయిన తర్వాత భార్య దగ్గరికి వచ్చి నువ్వు అటు వెళ్ళావు, ఇటు వెళ్ళావు, ఇచ్చేసావు, అది చేసావు అని చెప్పి కొట్టడం, తిట్టడం. సో అది మనం సర్వసాధారణం. అది తాగుడు అనేటటువంటి అంశంలో తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఏ కారణం లేకుండా భార్యాభర్తల మధ్యన అనుమానం అనేటటువంటిది ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి ప్రత్యేకంగా 2 కారణాలు. ఇందాక నేను చెప్పినట్టుగా సోషల్ మీడియా కానీ గ్యాడ్జెట్స్ యొక్క వాడికి ఎక్కువ అవటం వల్ల. రెండోది ఏంటంటే పెరిగిపోతున్నటువంటి భార్యాభర్తల మధ్యన పెరిగిపోతున్నటువంటి అభద్రత. మూడోది అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ప్రత్యేకంగా క్వాలిటీ ఆఫ్ టైం లేకపోవటం వల్ల, ఒత్తిడితో కూడినటువంటి ప్రయాణాల వల్ల, అటు ఇటు పరిగెట్టడం వల్ల, ఆఫీస్కి ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్ కానీ, భార్య భర్తకు కానీ, భర్తకు భార్య కానీ టైం కేటాయించడం అనేటటువంటిది క్వాలిటేటివ్ టైం, అంటే ఉపయోగపడే టైము, ఇద్దరికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించేటటువంటి సమయం కేటాయించకపోవటం వల్ల అభద్రత, ఇన్సెక్యూరిటీస్ అనేటటువంటిది భార్యలో కానీ భర్తలో కానీ పెరిగిపోవటం వల్ల ప్రేమ అనేటటువంటిది కూడా, అంటే సమయంతో పాటు ప్రేమ కూడా తరిగిపోతుంది. కాబట్టి శారీరకపరమైనటువంటి, మానసికపరమైనటువంటి అర్థం చేసుకునేటటువంటి విధానాలు తరిగిపోతున్నాయి. కాబట్టి నా భర్త నా దగ్గరకు దూరం అవుతున్నాడు, నా భార్య నా దగ్గర నుంచి దూరం అవుతుంది, నేనంటే ఇష్టం తగ్గింది అనేటటువంటి అభద్రతతో కూడినటువంటి ప్రధానమైన ఆలోచన వల్ల ఈ మధ్యకాలంలో అనుమానాలు అనేవి వస్తున్నాయి. ఇంకొక పాయింట్, ఫస్ట్ మాట్లాడుకున్న పాయింట్, సాంకేతిక పరంగా ఆధునికత పెరుగుతున్న కొద్దీ మనుషులు మాట్లాడుకునేటటువంటి పరిస్థితి నుంచి మనం మొబైల్తోనే ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఏదో టైం సరిపోవట్లేదు అనేటటువంటి ఆలోచనలో ఉండిపోవటం వల్ల మనం ఆ యాదృచ్ఛికరమైనటువంటి ఆ ఆర్టిఫిషియల్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోవటం వలన రియల్ టైంలో మన గురించి వేచి ఉండేటటువంటి వ్యక్తులకి క్వాలిటీ, ఉపయోగపరమైనటువంటి టైం కేటాయించడంలో విఫలం అవుతున్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఒత్తిడి పెరిగిపోవటం వల్ల వేరే అంశాల్లో ఘర్షణ పడటం అనేటటువంటిది ఉంది. అంటే మాట నెగ్గించుకునేటటువంటి ప్రయత్నం. నేను భర్తల మధ్యన ఉండే పెద్ద పెద్ద సమస్యల గురించి మాట్లాడలేదు. అంటే రోజువారీ ఒత్తిడి పెరిగిపోవటం వల్ల గృహిణికి కానీ, బయట పని చేసుకునేటటువంటి వ్యక్తికి కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకు ఉండటం వల్ల, ఒకరినొకరిని అర్థం చేసుకునేటటువంటి సమయం ఇవ్వకపోవటం వల్ల ఈ పోటీ ప్రపంచంలో ఈగోలతో నా మాటే నెగ్గాలి, నేనెందుకు ఒక మెట్టు దిగాలి అనే ఆలోచనతో ఘర్షణలకు లోనే అది పిల్లలకు ముందు ఒక ఒత్తిడికరమైనటువంటి వాతావరణం క్రియేట్ అవటం వల్ల ఏమవుతుందంటే అది కూడా అనుమానానికి దారితీస్తుంది. ఈ అనుమానం ఎలా ఉంటుందంటే కనుక నా క్లినిక్ వస్తూ ఉంటారండి, అసలు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. భర్త మామూలుగా రొటీన్గా వర్క్ చేసుకునేటటువంటి కొలీగ్స్తో సంభాషిస్తూ ఉంటాడు, లేదంటే మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు, లేదంటే వాట్సాప్ కానీ ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ వస్తూ ఉంటుంది. అవి తీసుకొచ్చి భార్య మన ఎదురుగుంట పెట్టుకుని ఏమండి ఆ అమ్మాయితో ఇష్టంగా సంభాషిస్తున్నాడు, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ అనేటటువంటి మాటలు వినిపిస్తుంది. దానికి మించి నీకేమన్నా ఉందంటే ఏమీ కనిపించదు, నాకు అలా అనిపిస్తుంది అని అంటాడు. అదేవిధంగా భర్త భార్యను
లేదు నాకు అలా అనిపిస్తుంది. లేదండి, మీరు ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ఆధారం కానీ, లేదంటే మీ కంటకు కనిపించింది కానీ, మీకు చెవులకు వినిపించింది కానీ, ఏమైనా ప్రత్యేకమైనటువంటి లేదు నాకు అనిపిస్తుంది. నీకు అనిపించటం అనేటటువంటిది నిజంగా జరుగుతుంది అన్నటువంటి విధంగా మనం ఎలా అనుకుంటాం అంటే కనుక, ఆధారాలు లేనటువంటి ఒక భయంతో ఏమవుతుంది అంటే, కాన్స్టెంట్గా అవతల వ్యక్తి యొక్క మూమెంట్స్ కానీ, వాళ్ళ పనులు కానీ, వాళ్ళ ఫోన్లు కానీ, వాళ్ళు వాట్సాప్లు కానీ, లేదంటే వాళ్ళ యొక్క ఈమెయిల్స్ కానీ చెక్ చేసేటటువంటి ప్రయత్నం విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కొన్ని విపరీతమైన సందర్భాల్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకోవటం, ఇంట్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి కాన్స్టెంట్గా వైఫ్ని చూడటము, లేదంటే వైఫ్ కాన్స్టెంట్గా భర్తకు ఫోన్ చేసి వీడియో కాల్లో నువ్వు ఎక్కడున్నావో, వీడియో కాల్ నార్మల్ కాల్ కూడా కాదు, నువ్వు ఎక్కడున్నావో నేను తెలుసుకోవాలనుకున్నా అంటే ఇంకో బయట ప్రపంచం అనేటటువంటిది మర్చిపోయి, ఇంకో ప్రయారిటీ అనేటటువంటిది వదిలేసి, ఇంకా కాన్స్టెంట్గా అదే లోకంలో ఉండటాన్ని మనం అనుమానం అని కానీ, డెల్యూజనల్ డిసార్డర్ కానీ, డెల్యూజనల్ సిండ్రోమ్ అని కానీ అంటూ ఉంటాం. మంచిగా ఉండి అంటే కొద్దిగా శాంతియుతంగా ఉండి, ఓర్పుతో ఉండేటటువంటి భార్య కానీ, భర్త కానీ ఉంటే, వాళ్ళ అవతల వ్యక్తికి కాన్స్టెంట్గా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదిగో నా ఫోన్ తీసుకో, ఫోన్ చెక్ చేసుకో, లేదు నీ ఫోన్ చూశాను కానీ నువ్వు మొత్తం అన్ని డిలీట్ చేసావు, ఇదిగో వీడియో కాల్ చేస్తున్నాను అప్పుడైనా నీకు నమ్మకం వస్తుంది, వీడియో కాల్ చేసావు కానీ పూర్తిగా నీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్ నాకు చూపెట్టలేదు, మళ్ళీ అనుమానం. సో ప్రూవ్ చేయడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. కానీ అలాగా డెల్యూజన్ లేదంటే ఈ అనుమానం విపరీతంగా ఒక భయం కింద, ఒక ఒత్తిడి కింద, ఒక జబ్బు కింద మారిపోయినటువంటి వ్యక్తికి ఎన్ని విధాలుగా అయినా మీరు ఆధారాలు చూపెట్టడానికి ప్రయత్నం చేసినా, అవతల ఉండేటటువంటి ఆ బాధతో బాధపడేటటువంటి లేనటువంటి ఒక ఆలోచనతో బాధపడేటటువంటి వ్యక్తికి మీరు ఎన్ని ఆధారాలు చూపెట్టినా వాళ్ళ చల్లబట్టడానికి అవకాశం లేదు. ఎందుకంటే కనుక మీరు ఒక ఆధారం చూపెడితే నువ్వు ఈ ఆధారాన్ని ఎక్కడో సృష్టించావు, లేదంటే దీన్ని మసిపూసి మారేడుకాయ చేసావు, లేదంటే డిలీట్ చేసావు, ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి. సో ఆధారాలు బట్టి వాళ్ళు శాంతింపజేయటం అనేటటువంటిది కష్టసాధ్యం అవుతుంది. ఇది ఒక అంశం. రెండోది ఏంటంటే చెకింగ్ అన్నాను చూడండి, అది ఏ స్థాయి వరకు వెళ్ళిపోతుంది అంటే కనుక బట్టలు చెక్ చేయటం, ఆఫీస్ బ్యాగులు చెక్ చేయటం, ఇంట్లో ఉండేటటువంటి వస్తువుల్ని చెక్ చేయటం, ప్రత్యేకంగా అదే పనిగా ప్రతి సెకండు ప్రతి గంట ఫోన్ చెక్ చేయటం, వాట్సాప్లు చెక్ చేయటం, ఇలాగా కాన్స్టెంట్గా అవతలి వ్యక్తిని చెక్ చేయటం అనేటటువంటి క్రమంలోనే వాళ్ళు ఉండిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మూడో అంశం ఏంటంటే కనుక ఈ విపరీతమైనటువంటి ధోరణి వల్ల మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఆ బాధని దిగమింగుకోవటానికి, ఆ బాధలోంచి బయటకు రాగటానికి తాగుడుకు కానీ, మద్యపానానికి కానీ, ధూమపానానికి కానీ, లేదంటే అదర్ డ్రగ్స్కి అలవాటు పట్టడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. నిద్రలేని సమస్యలు వస్తూ ఉంటాయి. కంప్లీట్గా వాళ్ళ ప్రయారిటీస్ నెగ్లెక్ట్ చేసి, పిల్లల యొక్క బాధ్యతను నెగ్లెక్ట్ చేసి, తిండి మీద ఉండేటటువంటి దృక్పథం కూడా పోయి, కాన్స్టెంట్గా ఇంట్లోకి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రశ్నలు సమాధానాలు రాకపోతే అరుపులు, గొడవలు, కొట్లాటలు ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కంప్లీట్గా అశాంతితో కూడినటువంటి వాతావరణం కింద. సో అందుగురించే పెద్దలు అన్నారు, అనుమానం పెనుభూతం అన్నారు. అంటే ఎవరికీ ప్రశాంతత లేనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటిది అనుమానం. ఇలాగా చాలామంది భార్యాభర్తలు దగ్గర కొన్ని సంవత్సరాల పాటు ఈ తర్జన భర్జన లోనయ్యి తర్వాతే మన దగ్గరికి వస్తూ ఉంటారండి. సో ఇది కూడా ఒక అనుమానం అని. సో దీనికి సహజంగా ట్రీట్మెంట్కి కూడా రావడానికి ఇరువైపులా ఇష్టపడరు. ఎందుకంటే నువ్వు అనుమానం పడుతున్నావు, నీకు ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉందంటే కనుక నేను జాగ్రత్త పడటం, నా భర్తను నా గ్రిప్లో పెట్టుకోవటం అనేటటువంటిది నువ్వు మెంటల్ ప్రాబ్లం కింద చూస్తున్నావా, నన్ను పిచ్చిదాని లెక్క చూస్తున్నావు అని చెప్పి వాళ్ళ కోపం ఇంకా విపరీతంగా వస్తుంది. సహజంగా ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఏంటంటే మ్యారేజ్ కౌన్సిలింగ్, మన ఇద్దరికి మధ్యన మనస్పర్ధలు ఉన్నాయి, మ్యారేజ్ కౌన్సిలింగ్కి వెళ్దాం అనేటటువంటి విధంగానే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చి దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ట్రీట్మెంట్ జరిపించాలే కానీ, నీకేదో ప్రాబ్లం ఉంది కాబట్టి డాక్టర్ దగ్గర రా అంటే కనుక అవతల వ్యక్తి, ఈ బాధతో బాధపడేటటువంటి వ్యక్తి ట్రీట్మెంట్కి రావడానికి ఇష్టపడరు. దానివల్ల ఏంటంటే ఈ సమస్య బాగా జటిలంగా, దీర్ఘకాలికంగా అందరికీ అశాంతి కూడినటువంటి పరిస్థితి కింద మారిపోవడానికి అవకాశం ఉంటుంది. మద్యపానం ఇది ఎప్పటికీ కూడా ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఎంత దారుణాతి దారుణంగా ఉందో ఈ సమస్య, దురదృష్టం కొద్దీ సాంకేతికంగా లేదంటే సైన్స్ పరంగా మనము ఎంత అడ్వాన్సెస్, ఎంత రీసెర్చ్ జరిగినా, అత్యాధునికమైనటువంటి రీసెర్చ్లు జరిగినా కూడా ఇది ఒక దీర్ఘకాలికంగా వాస్తవానికి ప్రతిరోజు పెరిగిపోయేటటువంటి ఇంటిల్లపాది, చిన్న కుటుంబం అవనివ్వండి, పెద్ద కుటుంబం అవనివ్వండి, ఆర్థిక పరంగా చదువుకున్న వాళ్ళు అన్ని కుటుంబాల్లో ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్, అంటే కరెక్ట్గా ఇలా చేస్తే ఇందులోంచి బయటపడచ్చు అనేటటువంటి విధంగా ఉండేటటువంటి సొల్యూషన్ లాగా లేనటువంటి ఒక సమస్య కింద మారిపోయిందండి మద్యపానం.
ఎందుకు ఇంత పెద్ద సమస్య కింద మారింది అంటే కనుక దీనికి ప్రధానంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూసేది ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఇదివరకు ప్రత్యేకంగా ఓన్లీ మగవాళ్ళ గురించే మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదేంటంటే ఆల్మోస్ట్ చరి సమానం అని మనం అనలేం కానీ ఒక 2 decades ఒక 20 years బ్యాక్తో మనం పోల్చుకుంటే కనుక ఆడవాళ్ళలో కూడా ఈ మధ్యకాలంలో మద్యపానం మీద ఉండేటటువంటి బానిసత్వం అంటే మద్యపానం మీద ఉండే డిపెండెన్సీ ఆర్ ఎడిక్షన్ అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోతుందని మనం చెప్పుకోవాలి. ఇలా పెరిగిపోవటానికి ప్రత్యేకంగా 3 కారణాలండి. ఒకటి, ఇంతకుముందు చాలా టాపిక్స్లో మనం మాట్లాడుకున్నట్టుగా పెరిగిపోతున్నటువంటి ఒత్తిడిలో శాంతియుతంగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో తాగాలి అనేటటువంటి కోరిక ద్వారా ముందుకెళ్ళటం, ఇది ఒకటి. రెండోది ఏంటంటే ఒత్తిడి వల్ల పెరిగిపోయేటటువంటి నిద్రలేమి సమస్యకి తాగాలనేటటువంటి కారణం. మూడో అంశం ఏంటంటే ఈజీ అవైలబిలిటీ. ఆల్కహాల్కి ఏంటంటే మద్యపానానికి ఎక్కడ పడితే ఈ ప్రతి గల్లీలో మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా దొరికేటటువంటి ఒక అంశం. పిల్లలు కావనివ్వండి, టీనేజర్స్ కావనివ్వండి, లేదంటే పెద్దవాళ్ళు కావనివ్వండి, ఈజీ అవైలబిలిటీ. నాలుగోది ఏంటంటే కనుక ఒక మోడర్నైజేషన్ ఎఫెక్ట్, అంటే ఒక వెస్టర్నైజేషన్ కల్చర్. తాగటం అనేటటువంటిది కల్చర్లో ఒక భాగం. ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా నలుగురి మధ్యన కూర్చోవాలి అంటే కనుక మందు అనేటటువంటిది ఒక ఆనవాయితీ, సర్వసహజమైనటువంటి ఒక అంశం కింద ప్రత్యేకంగా ఈ తరానికి చెందినటువంటి యువతరానికి అది ఒక మార్గంగా మారిపోవటం. సో ఈ విధంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏ కారణం తీసుకున్నా కూడా తాగటం మొదలుపెట్టినటువంటి ఒక వ్యక్తి సోషల్గా అప్పుడప్పుడు తాగుతాడా, దీర్ఘకాలికంగా దానికి బానిస అయిపోతాడా అనేటటువంటిది ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆ పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి. చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, అందరూ తాగుతున్నారు కదండి, నన్నే ఎందుకు డ్రింక్ ఆపమంటారంటారు. అంటే మీరు డ్రింక్ చేసేటటువంటి పద్ధతి, కొంతమంది మేము రోజు తాగట్లేదండి, అప్పుడప్పుడు తాగుతాం. రోజు రోజు తాగినా ఎంత మోతాదులో తాగుతున్నారో ఆ మోతాదు అనేటటువంటిది లాస్ట్ 2 to 3 yearsలో పెరుగుతూ పోతుందా? నెంబర్ 1. తాగిన తర్వాత మీ ప్రవర్తన ఎలా ఉంటుంది, మీ జ్ఞాపక శక్తి ఎలా ఉంటుంది, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో అది మీరు ముందు రోజు తాగినప్పుడు మీరు ఎలా గుర్తు పెట్టుకుంటున్నారా లేదా? ఇదివరకు రాత్రే తాగినటువంటి వాళ్ళు ఈరోజు ఉదయం కూడా తాగుతున్నారా, రోజంతా తాగుతున్నారా? తాగిన తర్వాత మీరు మాట్లాడేటటువంటి మాటలు చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళు మీ ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారు, ఇది ఒకటి. ఇది రోజు తాగేవాడు. ఇంకొక గ్రూప్ ఉందండి, వీళ్ళు రోజు తాగకపోయినా కూడా అప్పుడప్పుడు తాగినా కూడా, ఎప్పుడోనండి వారానికి 2 సార్లు తాగుతాను, లేదంటే 2 వారాలకు ఒకసారి తాగుతాను, కానీ అలా తక్కువ సమయాల్లో సందర్భాల్లో తాగిన వాళ్ళకు ఉండేటటువంటి ప్యాటర్న్ బింజ్ ప్యాటర్న్ డ్రింకింగ్ అంటూ ఉంటారు. అంటే ఆ తక్కువ సమయంలోనే విపరీతంగా తాగేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అప్పుడప్పుడు కొద్ది తాగేటటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు కొద్దు తాగేటటువంటి వాళ్ళు, అప్పుడప్పుడు విపరీతంగా తాగేటటువంటి వాళ్ళు. అంటే ఇంకా స్పృహ పోయేటటువంటిది, ఎక్కడ ఉన్నాము, ఏం చేస్తున్నాము, ఎక్కడ ఫెయింట్ అయిపోయాము, తాగిన తర్వాత ఫిట్స్ వచ్చినాయా, తాగిన తర్వాత యాక్సిడెంట్ జరిగిందా, తాగిన తర్వాత తలకి గాయమైందా అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ తక్కువ సమయంలో విపరీతంగా తాగేసేటటువంటి వ్యక్తుల్ని మనం బింజ్ ప్యాటర్న్ డ్రింకర్స్ అంటూ ఉంటాం. వాళ్ళు కూడా చాలా ప్రమాదం అండి. సో ఇలా రకరకాల మద్యపానానికి సంబంధించినటువంటి ప్యాటర్న్స్ ఉంటాయండి, అదేవిధంగా కారణాలు ఉంటాయి. ఏదైనా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే తాగేటటువంటి వాళ్ళు అందరూ తాగుబోతాలు అయిపోతారా, తాగేటటువంటి వాళ్ళు అందరికీ ట్రీట్మెంట్ కావాలా, తాగేటటువంటి వాళ్ళు అందరూ కూడా తాగుడికి బానిసలు అయిపోయి ఎడిక్ట్స్ కింద మారిపోతారంటే కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీస్, సిచ్యువేషన్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ వ్యక్తిత్వంలో నేను ఒత్తిడితో ఉన్నాను, నిద్రలేని సమస్య, నాకు ఉండేటటువంటి నా మానసిక పరిస్థితికి సమాధానం కేవలం ఆల్కహాలే, కేవలం డ్రింకింగ్ ఒకటే, మద్యపానం ఒకటే నా బాధకు ఒక సమాధానం చెప్తాది అనుకునేటటువంటి వ్యక్తులు ప్రమాదపు అంచునున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే వాళ్ళకి తెలియకుండా ఆ ఒత్తిడి ఈ స్థాయిలో ఉంటే కనుక 2 years బ్యాక్, ఇప్పుడు అదే ఒత్తిడి ఈ స్థాయిలో ఉన్నా కూడా మళ్ళీ దాన్ని నమ్ముకుంటారు. ఎందుకంటే అదొక్కటే మన మనసును చల్లారిస్తుంది, కొద్ది శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది, లోపల నిద్ర పట్టేటటువంటి విధంగా చేస్తుంది. కానీ ఏమవుతుందంటే ప్రతిసారి ఆ చిన్నపాటి ఒత్తిడి మిమ్మల్ని గుచ్చినప్పుడల్లా అదే ప్రధానంగా మీకు గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి అండి. మద్యపానం ఎడిక్ట్ అయ్యారు, లేదంటే మద్యపానం మీద విపరీతమైనటువంటి డిపెండెన్సీ వచ్చిందనటానికి కొన్ని కీలకమైనటువంటి లక్షణాలు అనేటటువంటిది మనకి టెక్స్ట్ బుక్లో కానీ, థియరీలో కానీ, లిటరేచర్లో, సైకియాట్రీ లిటరేచర్లో ఉన్నాయండి. నేను కొన్ని వేల మంది మద్యపానం బానిసలు అయినటువంటి వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటాను. ప్రధానంగా ఇందులో ఉండేటటువంటి లక్షణం ఏంటంటే
తాగాలి అనేటటువంటి కోరిక విపరీతంగా ఉండటం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేంత వరకు ఎప్పుడు సాయంత్రం అవుతుందా తాగాలి అనేటటువంటి ఆలోచనతో ఉండటం, ఆ పని గురించే ఆలోచించడం, లేదంటే ఆ పనికి సంబంధించినటువంటి అంశాలనే చేయించడం. అంటే ఈరోజు సాయంత్రం ఏ ఏ ఏ బ్రాండ్ కొనాలి, లేదంటే ఈరోజు సాయంత్రానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, లేదంటే ఈరోజు సాయంత్రం ఎవరితో పాటు కూర్చొని తాగాలి, ఎంత తాగాలి, ఏం తినాలి. సో ఈ ప్లానింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే కొన్ని సందర్భాలు ఇది విపరీతమైనప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా తాగండి. డే టైమ్ డ్రింకింగ్ ఆర్ ఐ ఓపెనింగ్ డ్రింకింగ్ అంటాం. రోజంతా తాగనటువంటి సందర్భంలో ఎప్పుడైనా మధ్యలో ఏదైనా కారణం వల్ల, పరిస్థితుల వల్ల కారణం అవ్వచ్చు, లేదంటే డబ్బులు లేనటువంటి పరిస్థితి వచ్చు, విపరీతమైనటువంటి యాంగ్జైటీ, స్ట్రెస్, చేతులు వణికిపోవటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం. సో ఇది జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బాగా ఈ డిపెండెన్సీ బాగా పెరిగినటువంటి వాళ్ళు ఆ తాగినటువంటి మోతాదు మీద కొలత లేకపోవటం వల్ల విపరీతంగా ప్రవర్తించటం, అనుమానాస్పదంగా ప్రవర్తించటం, అరవటం, కొట్టడం, తిట్టడం, బూతు మాటలు మాట్లాడటం, వైలెన్స్కి వెళ్ళటం. ఆ తాగిన తర్వాత ఏం చేస్తున్నాం అని తెలియనటువంటి స్పృహలు ఏంటంటే డ్రైవింగ్ చేయటం, చాలామంది ఇక్కడ అక్కడ పడిపోవటం, యూరినరీ రిఫ్లెక్సెస్, మోషన్ రిఫ్లెక్సెస్, యూరిన్ మీద కంట్రోల్ లేకపోవటం, ఎక్కడ పడితే అక్కడ వామిట్ చేయటం, ఇంటర్లో హింసాత్మకమైనటువంటి అశాంతితో కూడినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయటం, దానివల్ల భార్య పిల్లలు విపరీతంగా బాధపడటం. దీంతోపాటు వచ్చేటటువంటి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్ల గురించి, కుటుంబాలు సర్వనాశనం అయిపోవటం గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇలాంటి రకరకాల పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని ఆల్కహాల్ డిపెండెన్స్ సిండ్రోమ్ ఆర్ ఆల్కహాల్ ఎడిక్షన్ అని మనం అంటూ ఉంటాం. అంటే మనం తినేటటువంటి తిండి, తాగేటటువంటి నీళ్ళలాగే ఈ వ్యక్తులు తాగకపోతే ఉండలేనటువంటి పరిస్థితికి ఉండటము, కళ్ళు ఎర్రగా అవటము, చెమటలు పట్టటము, చేతులు కాళ్ళు వణకటము, ఒళ్ళంతా కూడా వణకటము, కొన్ని సందర్భాల్లో కిందకు పడిపోవటము, తల తిరగటము, కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నామో ఏం చేస్తున్నామో తెలియనటువంటి కన్ఫ్యూజన్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశము. ఇది డెలీరియం అని అంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో విపరీతంగా తాగినటువంటి వాళ్ళకి శారీరకమైనటువంటి సమస్యల గురించి మన అందరికీ తెలుసు. లివర్ మీద ప్రభావం, కిడ్నీ మీద ప్రభావం, షుగర్ బీపీ కంట్రోల్ లేకపోవటం. కానీ మానసికంగా ఏంటంటే విపరీతంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, అనుమానాస్పదంగా అయిపోవటం, భయాందోళనకు లోనవటం, చేయగలిగే పనులు చేయలేకపోవటం, మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గిపోవటము, ఇంతకుముందు చాకచక్యంగా చేసేటటువంటి పనులు ఇప్పుడు చేయలేకపోవటం, పనులు వదిలేయటం, పనులు పోస్ట్పోన్ చేయటం, ఆ డబ్బులు సేకరించేటటువంటి ప్రయత్నంలో దొంగతనాలు చేయటము, బెట్టింగు, గ్యాంబ్లింగ్లకు వెళ్ళటము, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టటము, ఇంట్లో దొంగతనాలు చేయటము, తప్పుడు పనులు చేయటం, ఇవి సాంఘికపరమైనటువంటి అంశాలు అన్నమాట. సో ఇలాంటి రకరకాల ఆల్కహాల్ డిపెండెన్సీ ఉండవు. అయితే ఈ మధ్యకాలంలో అంటే నా వరకు యాజ్ ఎ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్స్లో చాలా కొత్తదనం వచ్చిందండి. మనం రీహాబిలిటేషన్ సెంటర్స్ని నమ్ముకుని చాలామంది రీహాబిలిటేషన్ సెంటర్స్ అని చెప్పి అక్కడ ఒక 2-3 నెలల పాటు పెడతా ఉంటారు. కానీ ఒక వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిలో కానీ వ్యక్తిత్వంలో కానీ మార్పు రాకుండా మీరు ఎన్ని నెలలు, సంవత్సరాల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టినా కూడా దాని ఫలితం ఎంత ఉంటుందండి? సో పరివర్తన అనేటటువంటిది ఒక సెంటర్లో పెట్టి, ఒక జైల్లో పెట్టి బంధించేటటువంటి పరిస్థితి వల్ల వచ్చేటటువంటి మార్పు కాదు. ఎప్పుడూ కూడా కౌన్సిలింగు, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లో అంటే ఇంటి నుంచి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి నెలకొకసారి డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి దాంట్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఆ మనిషికి తన మీద తానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది. ఒక యాదృచ్ఛికమైనటువంటి ఒక సెంటర్లో పెట్టేసి అదిగో నీకేమీ దొరకట్లేదు కాబట్టి నువ్వు తాగిడ ఆపేసినట్టే అయితే అని అనుకుంటే కనుక 2 నెలల తర్వాత వీధికి 3 బార్లు 3 పబ్బులు ఉన్న చోటుకు వచ్చినటువంటి వ్యక్తి ఎంతవరకు కంట్రోల్లో ఉంటాడు? ఆ రీహాబిలిటేషన్ సెంటర్లో ఆపినటువంటి 2 నెలలు బయటకు వచ్చిన తర్వాత ఇంతకు ముందుతో పోల్చుకుంటే 2 రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఏంటంటే సాంకేతికపరమైనటువంటి మార్పు, మానసికపరమైనటువంటి మార్పు, వ్యక్తిత్వపరమైనటువంటి మార్పు చాలా ఇంపార్టెంట్. దాన్నే మనం కౌన్సిలింగ్ అంటూ ఉంటాం. దాంతోపాటు ఆ డ్రింక్ మీద వాళ్ళ మనసు వెళ్ళకుండా లోపల ఆల్కహాల్ క్రియేట్ చేసినటువంటి డ్యామేజ్ని క్లియర్ చేసేటటువంటి ట్రీట్మెంట్. దానికి తోడు కుటుంబానికి సంబంధించినటువంటి సపోర్ట్. వాళ్ళు ఎప్పుడు హింసిస్తూ బాధ పెడుతూ నువ్వు ఎప్పుడు తాగుతాడు, తాగి వచ్చినప్పుడైనా తిడుతూ ఉంటారు, తాగి రాకపోయినా కూడా అనుమానం పడుతూ తిడుతూ ఉంటారు. ఇటువంటి వాతావరణంలో ఆ తాగేటటువంటి వ్యక్తికి మానసికపరమైనటువంటి సంతోషం పోయి ఎలాగ తాగినప్పుడు తిడుతున్నారు, తాగినప్పుడు తిడుతున్నారు కాబట్టి ఇంక తాగుతూనే పోతానని చెప్పి బ్లైండ్గా అతను ఇంకేంటంటే మారటానికి అవకాశం. సో ఫ్యామిలీ పరమైనటువంటి కౌన్సిలింగ్, ప్రత్యేకంగా భార్యాభర్తల పరమైనటువంటి కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఆల్కహాల్ డిపెండెన్స్, మద్యపానం మీద బానిసత్వం అయినటువంటి వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ట్రీట్మెంట్ పరికరాలు.